శాలిని వివరాల్లోకి వెళ్దాం. ఈ నెలాఖరు కల్లా బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బీసీ పరిధిలోని వివిధ ఉపకులాల కార్పొరేషన్ల ఏర్పాటుపై ఆయన సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు శంకర నారాయణ, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, మోపిదేవి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని కార్పొరేషన్లు పర్యవేక్షించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అందరికీ పథకాలు అందే విధంగా ప్రధాన బాధ్యతగా నడుచుకోవాలని సీఎం సూచించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు బీసీలకు 22 కోట్ల రూపాయలను నగదు బదిలీ ద్వారా అందించామని సీఎం పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఇంత ఫోకస్ గా గతంలో ఎవరు ఎప్పుడు పనిచేయలేదని స్పష్టం చేశారు. రూపాయి లంచం, వివక్ష లేకుండా తలుపు తట్టి మరీ పథకాలు అందిస్తున్నామన్నారు. కొత్త వాటితో కలుపుకొని మొత్తంగా 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. గతంలో 69 కులాలకే ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు మొత్తం బీసీ కులాలన్నింటికీ కార్పొరేషన్లలో ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎలాంటి నోటీస్ ఇవ్వని రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వనందుకు వికలాంగ దళితుడు సోమయ్య ఇంటి ప్రహారీ గోడను అన్యాయంగా కూల్చివేశారని తెలంగాణ రాష్ట్ర బైండ్ల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు నందిగామ వెంకటేష్ తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్, ఉన్నత అధికారులు సరైన విచారణ చేసి సోమయ్యపై అక్రమంగా పెట్టిన కేసును ఎత్తివేయాలని, ప్రహరీ గోడకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాలా మహనాడు జేఏసీ నాయకులు అడ్వకేట్ శంకరయ్య మాట్లాడుతూ, సోమయ్య అనే దళితుడు చట్టం ప్రకారం భూమి కొనుగోలు చేసి రేకుల ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నాడు. రెవెన్యూ అధికారులు చుట్టుపక్కల సర్వే నెంబర్లు చాలా ఉన్నా అక్రమ బిల్డింగ్ల జోలికి పోకుండా వికలాంగ దళితుడు నివాసం ఉంటున్న ప్రహరీ గోడ కూల్చివేయడం, రెవెన్యూ అధికారులు కావాలని డబ్బులు ఇవ్వలేదని కూల్చివేశారని ఆరోపించారు. బాధితునికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. నేను వెంకటేశ్వరు, తెలంగాణ రాష్ట్ర బైండ్ల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షునిగా మరియు బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏమనగానంటే, అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో ఉన్న ఎంఆర్ఓ వెంకరెడ్డి గారు, విఆర్ఓ గారు, అదే మరి హనుమాన్ నగర్ కాలనీలో 330 సర్వే నెంబర్లో దాదాపు 6 ఎకరాల వెంచర్ చేశారు. గతంలో చేసిన దాంట్లో మరి ఒక దళిత వికలాంగుడు సోమయ్య అనే వ్యక్తి 2 కాలు చేతులు అనే వ్యక్తి 250 కొనుగోలు చేసి అందులో ఒక రూమ్ కట్టుకుంటే ఎంఆర్ఓ వెంకటయ్య గారు, డిఆర్ఓ గారు 1 లక్ష రూపాయలు డిమాండ్ చేస్తూ 1 లక్ష రూపాయలు చేయనందుకు వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి ఆ ఇల్లును దర్శనం చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు వెంటనే ఆ విఆర్ఓ గారిని ఎంఆర్ఓ వెంకటరెడ్డి గారిని వెంబడే సస్పెండ్ చేసి విఆర్ఓ వెంకరెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పేసి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా భారత రాజ్యాంగంలో రాసిన ఎస్సీ ఎస్టీ కేసు హక్కులను ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, వెంటనే ఎంఆర్ఓ వెంకరెడ్డిని, విఆర్ఓను స్థానిక పోలీసులు అదుపు తీసుకోకపోతుంటే రాష్ట్ర వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని విగ్రహాల ముందు నిరసన వ్యక్తం చేసి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జరుగుతున్న అన్యాయాలు మేము అరికడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని బైండ్ల హక్కుల పోరాట సమితి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను. దాని మీద మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. 250 గజాల చిన్న రూములు వేసుకొని ఉన్నది ఆ దళితులు హక్కులను చాలా రాస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎత్తు భూస్వాములు వ్యవస్థ ఇంకా కొనసాగుతున్నది. మరి వెంటనే దానిపైన అధికారులు స్పందించి అక్కడ
విచారణ జరిపించాలని చెప్పి తగిన చర్యలు తీసుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్కి మేము ఈ ముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాము ప్రభుత్వం. ఖమ్మం జిల్లా తాళ్ళాడ మండలం కుర్నవల్లి సహకార కేంద్రంలో అవకతవకలు జరిగాయన్న వార్తలపై సొసైటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి స్పందించారు. రైతులకు న్యాయం చేయడంలో ముందుంటామని, ఏ ఒక్క రైతుకి అన్యాయం జరిగే సమస్య లేదన్నారు. కుర్నవల్లి సొసైటీలో జరిగే ధాన్యం కొనుగోలు మీద వచ్చే ఆరోపణల గురించి రైతు పక్షపాతిగా నేను మాత్రం ఏదైనా అక్రమాలు జరిగితే సహించేదైతే లేదు. ఈ విషయంలో మీరు అన్ని రికార్డులు పరిశీలించుకోవచ్చు. మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి నివేదిక కూడా పంపించాం. ఆ విషయంలో స్పందించాం ఆల్రెడీ. ఇంకా ఏదైనా మీకు ఏ విధమైన అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ వచ్చి తెలుసుకోవచ్చు. కుర్నవల్లి సొసైటీలో వస్తున్న ఆరోపణలపై ఎటువంటి నిజాలు లేవు. దాని కావాలి ఎటువంటి ఎంక్వైరీ తీసుకోవచ్చు. మిల్లులు వాళ్ళు కటింగ్ చేశారు. దానికి సంబంధించి మా రైతు మా దగ్గర ధర్నా చేసి దాని మీద కలెక్టర్ గారు నివేదికలు పంపించాము. గవర్నమెంట్ ద్వారా వస్తే అందరితో పాటు మా వాళ్ళు వస్తే మేము సంతోషిస్తాం. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వం పెద్దలు ఆర్థిక మంత్రి హరీష్ రావు, హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్, హెల్త్ కార్యదర్శి రిజీవి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని బైండ్ల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు నందిగామ వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హస్తినాపురంలో మాట్లాడుతూ సీఎం ప్రత్యేకంగా ఆసుపత్రులపై నిఘా పెంచాలని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందించాలని, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేబినెట్ లో కరోనా గురించి చర్చించి వెంటనే ప్రైవేట్ హాస్పిటళ్లకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సమితి అధ్యక్షుడిని మరియు ఎల్బీనగర్ బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విధులు నిర్వహించుకుంటూ ఇలా తెలంగాణ ప్రభుత్వంలో మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇలా ఎన్నో ప్రాజెక్టులు, కార్యాచరణ ప్రాజెక్టు లాంటివి తీసుకొచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా రైతులకు ముందంజలో ఉంటూ ఇలా రాష్ట్రాన్ని చాలా సంపూర్ణంగా రైతులకు అది రైతు బీమా కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఆదుకోవడంలో ముందంజలు ఉన్నాయని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కోరేది ఏంటంటే, ఈనాడు మన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు, మరి హెల్త్ కార్యదర్శి రిజీవి గారు, మరి హెల్త్ మినిస్టరు హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారు కలిసి కూర్చొని మీరు ఒక మీటింగ్ను ఏర్పాటు చేసుకొని ఈ గతంలో కరోనాను మీరు లాక్డౌన్ చేసినప్పుడు చాలా పకడ్బందీగా కరోనా రాకుండా, ఎవరు బయటికి వెళ్లకుండా మీరు ప్రజలను ఆదుకున్న విషయం అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రస్తుతం కూడా దీనిపై మీరు ఈ కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఇలా కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ ఈరోజు నిరుపేదలను కరోనా వ్యాధి అని చెప్పేసి లక్షలాది రూపాయలు దోపిడీ చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నందుకు బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే, మన కల్వకుంట్ల చంద్రశేఖర ముఖ్యమంత్రి గారు, హెల్త్ కార్యదర్శి రిజీవి గారు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు, మరి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కలిసి మీరు ఒక క్యాబినెట్ మీటింగ్లో దీన్ని చర్చించి నిర్ణయం తీసుకొని దీనిని కార్పొరేట్ హాస్పిటళ్లకు అనుమతులు ఇవ్వకుండా అన్నీ మీ ఆధీనంలో కార్పొరేట్ హాస్పిటళ్ళు మీ ఆధీనంలో తీసుకొని ప్రీ ట్రీట్మెంట్గా కరోనాను తీసుకొని ఆరోగ్యశ్రీ శాఖకు అప్పచెప్పాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు తమరు దయచేసి ఈనాడు 4 కోట్ల పైచిలుకు గల ప్రజానికానికి ఇలా మీరు బంగారు తెలంగాణగా
ముఖ్యమంత్రిగా వచ్చి ఎన్నో అభివృద్ధి పనులు చేసినందుకు మేము మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ కరోనాను మీరు కట్టడి చేయడంలో ముందుకొచ్చి మళ్ళీ లాక్డౌన్ కానీ మళ్ళీ ఈ కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీని మీరు కట్టడి చేయాలని చెప్పేసి నేను బైనాకులర్ పోరాట సమితి నుండి నేను తమరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పేసి జై భీమ్ జై హింద్. కోవిడ్ హెల్త్ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించాలని అడిగిన ఓ ప్రబుద్ధుడికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి చెప్పిన సమాధానం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామంలోని వైటీసీ సెంటర్ లో హెల్త్ కేర్ సెంటర్ మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ కావాలని ఓ ప్రబుద్ధుడు లేవనెత్తాడు. దీంతో కోపోద్రిక్తుడైన మంత్రి సున్నితంగా మందలించి బయటకు పంపాడు. ఈ వీడియో వైరల్ కావడం విశేషం. నగరాలు దొబ్బుతున్నారు, ఒక పక్కన జనాలు ప్రాణాలు పోతున్నారు. ప్రోటోకాల్ కావాలి, డాన్సుల మీద కావాలి. ఎవడాడు కేసు పెట్టాలి వాని మీద, కేసు పెట్టాలి వాని మీద. బిఎన్ రెడ్డి నగర్ టీచర్స్ కాలనీ ఫేజ్ 2 లో వర్షాకాలంలో విష జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా రాకుండా సిఎస్సిఇపి సంస్థ అధ్యక్షుడు సన్నీ ఆధ్వర్యంలో దోమల నివారణ మందును పిచికారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ ఫేజ్ 2 అధ్యక్షుడు నరసింహారెడ్డి, సెక్రటరీ మోహన్ రెడ్డి, కాలనీ పెద్దలు పాల్గొన్నారు. అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో దోమలు విపరీతంగా పెరగడంతో ప్రజలు రోగాల బారిన పడకుండా కాలనీ మొత్తం దోమల మందుతో పిచికారీ చేస్తున్నామని అన్నారు. ఈరోజు 27/2020 దోమలపై యుద్ధం వచ్చింది. వర్షాకాలంకి వెళ్ళి వర్షం వల్ల డెంగ్యూ, గున్యా, మలేరియా అలాంటి వ్యాధులు రాకుండా మన కాలనీ ఆధ్వర్యంలో మన సన్ని గారు ఫ్రీ ప్రొవైడ్ చేసిన వల్ల ఈ కాలనీకి ప్రతి ఒక్కరు ఇంతకుముందు మేము ఒకటి ఏది కరోనా గురించి చేస్తాం, ఫుల్ సక్సెస్ఫుల్ అయింది కాలనీలో. అలాగనే దోమలపై దండయాత్ర చేస్తున్నాము. మా స్వచ్ఛందంగా ముందుకు రావడం వల్ల కాలనీ పెద్దలు అలాగే మిత్రులు అందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే మన సన్ని గారు కూడా డొనేట్ చేయడం వల్ల వారి కూడా పేరు ధన్యవాదాలు. మరియు అలాగనే మన కాలనీ టీచర్స్ కాలనీలో దోమల నివారణపై దండయాత్ర చేస్తూ ప్రతి ఇంటికి, ప్రతి గుడిసెకు, ప్రతి రోడ్డు పైన కూడా, ప్రతి చెట్ల పైన ఏదైనా నీళ్లు ఉన్నావో అటు సైడ్ మేము స్ప్రే చేస్తున్నాం. ఆ స్ప్రే కూడా విజయవంతమవుతుంది అని కూడా మేము అనుకుంటున్నాము. అలాగే కాలనీ పెద్దలు కూడా మాకు సహకరిస్తారని కూడా పేరు వారు కూడా ధన్యవాదాలు తెలుసుకొని నమస్కరిస్తున్నాను. కాలనీ అనగా టీచర్స్ కాలనీ ఫేజ్ 2 కాలనీ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, కార్యదర్శి మోహన్ రెడ్డి, కాలనీ వాసులు సన్నీ ఆధ్వర్యంలో వాళ్ళ స్వచ్ఛందంగా కాలనీకి సేవ చేయడానికి దోమల నివారణ గురించి స్ప్రే చేపిస్తున్నాడు. దానికి మేము సహకరిస్తూ కాలనీలో విష జ్వరాలు, సీజన్ వ్యాధులు, కరోనా గురించి ఎలాంటి రోగాలు రాకుండా అందరూ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో సన్నీ తన ప్రయత్నం చేస్తున్నాడు. దానికి మేము సహకరిస్తున్నాము. అందరూ కాలనీ వాసులు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి పట్టణంలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ ముఖేశ్వర స్వామి దేవాలయ ఆలయంలో ఉదయం అమావాస్య పురస్కరించుకొని స్వామి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. ముందుగా జ్ఞాన ప్రసన్నాంబ అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి స్వామివారికి ఆలయ అర్చకులు పాలు, పెరుగు, పంచామృతం, గంధం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని సుందరంగా పుష్పాలతో అలంకరించి వేద మంత్రాలతో అర్చన చేసి అఖండ దీప ధూపం, నైవేద్యం, కర్పూర హారతి పట్టారు. భక్తులు సామాజిక దూరం పాటిస్తూ సర్వేశ్వరుని మనసారా చూసి దర్శించుకున్నారు. నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమో నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనురుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు సిద్ధ్యర్థం, లోకాః సమస్తాః సుఖినో భవంతు సిద్ధ్యర్థం, సమస్తస్థాపృతంగవశ్యాత్ సకలధరాధర ప్రాణికోటిసహితస్య సంభంగళ ప్రాప్ష్యర్థం, కరుణా కృపా కటాక్ష ప్రాప్ష్యర్థం సిద్ధ్యర్థం ఇది శ్రీసూక్తసంగేన
अघोर ऋषिः अनुश्चुच्छन्दः संकल्पने अंगुष्ठाभ्यां नमः तस्य पूर्णमासात्मने तर्जनेभ्यां नमः గత నెలలో శ్రీకాకుళం నగర సమీపంలో 38,19,600 రూపాయల నగర చోరీ కేసులో 8 మంది ముద్దాయిలను రూరల్ పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ మీడియాకు తెలిపారు. తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ చోరీ జరిగిన నాటి నుండి శ్రీకాకుళం రూరల్ పోలీసులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి నిందితులను విశాఖపట్నంలో పట్టుకోవడం జరిగిందన్నారు. నిందితులు 8 మంది చోరీ చేసిన నగదులను పంచుకొని వెళ్లినట్లు తెలిపారు. 8 మంది నిందితుల నుండి నగదును స్వాధీనం చేసుకున్నామని, కొందరు నిందితులు కొంత నగదును వారి స్వంత అవసరాలకు వాడుకున్నారన్నారు. రికవరీ చేసిన నగదు 29,15,000 రూపాయలన్నారు. ముఖ్యంగా నగరంకు శివారులో ఉన్న నీలమణి ఆటో కన్సల్టెన్సీ నుండి జూన్ 28వ తేదీన నగదు చోరీ చేశారన్నారు. క్లూస్ టీమ్ ఇచ్చిన ఆధారాల ప్రకారం పక్కా ప్రణాళికతో వీరిని అరెస్టు చేయడం జరిగిందని న్యాయస్థానంలో హాజరుపరచనున్నామని చెప్పారు. ఈరోజు మీకు ఈ సెన్సేషనల్ కేసు అది మన పూజిత ఆటో ఫైనాన్స్లో లాస్ట్ 28th జరిగింది. ఆ థెఫ్ట్లో టోటల్ ప్రాపర్టీ క్యాష్ 38,19,600 పోయింది. దీనికి ఈరోజు మీ అందరికీ సమక్షంలో రికవరీ చేసి దాంట్లో టోటల్ క్యాష్ రికవరీ ఇప్పుడు వరకు 29,15,000 జరిగింది. రిమైనింగ్ కూడా ఏమైనా డిఫరెంట్ ఫామ్లో, బికాజ్ ఈ ముద్దాయి ప్రొఫెషనల్ క్రిమినల్ లాగా ఉన్న వాళ్ళు వేరే ఎక్స్పెన్సెస్లో దీన్ని ఎక్స్పెండిచర్ చేసి ఒక ఆఫీస్ కూడా సెటప్ చేయడం జరిగింది వాళ్ళ ద్వారా. సో దాంట్లో వాళ్ళు ఆ డబ్బుని ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ టోటల్ ఈ కేసు సంబంధించి అన్ని ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 8 అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో మెయిన్ కాన్స్పిరేటర్ యాజ్ మనకి ఫస్ట్ రోజు మనకి ఈ కేసు రిపోర్ట్ అయిన తర్వాత మనకి ఆల్రెడీ ఉంటే వాళ్ళ సిఐస్ కూడా ఈ ఒపీనియన్లో ఉన్న ఈ కైండ్ ఆఫ్ క్రైమ్ వితౌట్ ఇంటర్నల్ పర్సన్కి సపోర్ట్లో పాసిబుల్ లేదు. సో దీన్ని బ్రేక్ సక్సెస్ఫుల్గా చేసింది ఒక మినిడి సుబ్రహ్మణ్యం. అతను అక్కడే ఈ పూజిత ఆటో ఫైనాన్స్లో మేనేజర్ లాగా పనిచేస్తున్నారు. హీ ఈజ్ మేనేజింగ్ ద దిస్ లెజర్, క్యాష్ లెజర్. అతనికి అన్ని స్టోరీ తెలుసు, వాట్ ఈస్ ద బిజినెస్ పర్ డే లాగా ఉన్న. అతను చాలా డెట్లో ఉన్నా, వాళ్ళ దగ్గర చాలా అన్ని మనిషికి ఇవ్వడానికి డెట్ చాలా ఎక్కువగా ఉన్నా. సో దీన్ని మీరు వాళ్ళు ఎలా పేమెంట్ చేయాలి, రీపేమెంట్ ఎలా చేయాలి డెట్ని, దీనికోసం అతను ఇది ప్లాన్ ఫార్ట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళు ఒక పాత నోన్ పర్సన్ బై నేమ్ దువ్వాడ సంతోష్, పాత సమయంలో కూడా వాళ్ళతో పరిచయంలో ఉన్న ఆ పరిచయం వాళ్ళకి అప్పుడు వాళ్ళు విశాఖపట్నంలో కూడా
ఈ ఫైనాన్స్ కంపెనీలో పని చేసిన సమయంలో పరిచయం వచ్చింది. ఈ దువ్వాడ సంతోష్ కూడా చాలా నోటోరియస్ పర్సన్ ఉన్నా, అక్కడ వైజాగ్లో కూడా వాళ్ళ విషయంలో చాలా క్రిమినల్ కేసెస్ కూడా ఉన్నా. సో దే ప్లాన్ టుగెదర్. అతనికి ముఖ్యమైన మోటివ్ సుబ్రహ్మణ్యం ఇచ్చేశారు. దెన్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి అండ్ దువ్వాడ సంతోష్ అన్ని అదర్ పర్సన్స్ని, రిమైనింగ్ 6 పర్సన్స్ని వాళ్ళు రోపించేశారు. సో ఇట్ వాజ్ అ ప్రొఫెషనలీ ప్లాన్డ్ దొంగతనం. సో ఇప్పుడు వరకు యాజ్ యూ కెన్ సీ ది క్యాష్ హెస్ బీన్ రికవర్డ్. సో ఇస్ అ మంచి పని చేసింది మన ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫ్రమ్ ది రూరల్ పిఎస్ అండ్ మన క్రైమ్ స్పెషల్ సెల్ వాళ్ళు కూడా అన్ని టీమ్ డే అండ్ నైట్ ఎఫర్ట్ పెట్టి ఈ క్రైమ్ని డిటెక్ట్ చేస్తారా. ఈ క్రైమ్కి ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఈ కోవిడ్ సమయంలో చాలా పెద్దగా ఉన్నా. ఈ కోవిడ్ సమయంలో అన్ని ప్లేసెస్లో మీరు చూస్తే పోలీస్ ప్రజెన్స్ ఉన్నా. అప్పుడు ఈ టైప్ ఆఫ్ ఆఫెన్స్ పాసిబుల్ ఒకటే పాసిబిలిటీ ఉన్నా ఎవరైనా లోకల్ వాళ్ళు ఆర్ ఒకడే ఇన్వాల్వ్డ్ డే టు డే యాక్టివిటీ వాళ్ళ ద్వారా ఈ పాసిబుల్గా ఉన్నా. సో అన్ని లీడ్ని దాంట్లో చాలా టెక్నికల్ ఇంటెలిజెన్స్ని కానీ మన ముఖ్యమైన టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేసి క్రైమ్ని డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ మనకి ఓన్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్ యాంగిల్స్ని కూడా చూసి అన్నిని డిటెక్ట్ చేసాం. అన్నికి లింక్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అ గుడ్ వర్క్ విచ్ ఇస్ కంప్లీట్ ఇన్ ద సెన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ మియర్లీ డిటెక్షన్ మాత్రమే కాదు, అన్నీ మనకి మోస్ట్ లైక్లీ వీ విల్ గెట్ అ గుడ్ కన్విక్షన్ ఇన్ దిస్ కేస్ ప్రొవైడెడ్ దీస్ all passes through as we have investigated. రాష్ట్రంలో టీడీపీ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని వైఎస్ఆర్సీపీ నాయకుడు వెంకటేశ్వరరావు అన్నారు. మంత్రి బాలినేనిపై నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ పార్టీ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. మొన్న చెన్నైలో పట్టుబడిన నగదుకు బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధం ఉన్నట్లు లోకేష్, జనార్దన్, బోండా, ఉమాలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం మతిలేని విషయం అన్నారు. బాలినేని కించపరిచేలా, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించే టీడీపీ నాయకులకు గట్టిగా తగిన బుద్ధి చెప్తామన్నారు. రాజకీయాలు చేయటం టీడీపీకి, చంద్రబాబుకే సాధ్యమన్నారు. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం, మొన్న మద్రాసు రాష్ట్రంలో తమిళనాడులో ఒక 5 కోట్ల 20 లక్షల డబ్బులు దొరికినాయని, అవి ఒంగోలు డ్రైవర్లని విచారణ లేకుండా మన జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధినాయకత్వంతో సహా అందరూ విచక్షణారహితంగా దూషించడం జరిగింది. మంచి చెడ్డ ఆలోచన లేకుండా. అసలు వాసు గారు అంటే ఆయన నాయకుడు కాదు, లీడరు. ఇవాళ ప్రకాశం జిల్లాలో జిల్లాకే ముద్దుబిడ్డగా, జిల్లా సింహంగా వెలుగుతున్నటువంటి, రాజకీయంగా అంచెలంచెలుగా ఎత్తుకెదుగుతున్నటువంటి వాసు గారిని విమర్శించడం అనేది వాళ్ళ సిగ్గుచేటుగా భావిస్తున్నాం. కనీస జ్ఞానం కూడా లేకుండా, కనీసం ఆలోచించకుండా కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే రాష్ట్రంలో, రాష్ట్ర నాయకత్వంలో చిన్న చిత్తకాదు ఇటువంటి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అసలు వాళ్ళ స్థాయి ఏంటో మర్చిపోయారు. వాళ్ళ స్థాయి కూడా తెలియకుండా కూడా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. అది సిగ్గుచేటు. వాసు గారు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాసన్న రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే కాకముందు 24 సంవత్సరాల నుంచి ఆయన ఎన్నికటి మీద తిరుగుతున్నాం. ఆయన నాయకుడు కాదు, లీడర్, సింహం. ఆయన సింహం ఆకలిస్తే గడ్డి తిందు, అటువంటి వ్యక్తి అతను. ఆ వ్యక్తిని విమర్శించడం అనేది చాలా సిగ్గుచేటు. అదేవిధంగా వాసన్న చెప్పారు, ఆయన తలుసుకుంటే జిల్లాలో తెలుగుదేశం పార్టీనే లేకుండా చేస్తానని. అది వాస్తవం. ఆ దిశగా ఎవరన్నా ఉంటే, ఛాలెంజ్గా వస్తే 24 గంటల్లో నిరూపించడానికి అతను బావులు కనిపించగలడు. అది గుర్తుంచుకోండి. ఇలాంటి సవకబారు విమర్శలు అనేది చేయటం అనేది బుద్ధి తక్కువ పని. చేయటం కూడా పద్ధతి కాదని కూడా మేము ఖండిస్తున్నాం. రాష్ట్రంలో అప్పు చేయకుండా రైతులు వ్యవసాయం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారని
విద్యుత్ శాఖ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని పలు క్లస్టర్లలో నిర్మించే రైతు వేదిక భవనాల నిర్మాణానికి మంత్రి మంగళవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా చెన్నూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన విధంగా వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకువచ్చి వ్యవసాయాన్ని పండుగల మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని అన్నారు. రైతులకు పుష్కలంగా నీళ్లు, 24 గంటల ఉచిత కరెంట్, పొలాల వద్ద కల్లాలు, ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తూనే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా అందించేందుకు కేసీఆర్ విప్లవాత్మక అడుగులు వేస్తున్నారని చెప్పారు. రైతులకు బహుళ ప్రయోజనాలు కల్పించే రైతు వేదికల నిర్మాణాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో దసరా లోపు పూర్తి చేస్తామని జగదీష్ రెడ్డి తెలిపారు. గత పాలకులు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో తెలంగాణలో నేడు వ్యవసాయం పండుగలా మారిందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రామచంద్ర నాయక్, టీఆర్ఎస్ నాయకులు కర్నాటి విద్యాసాగర్, నారాబోయిన రవి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర నాయకులు, రైతులు పాల్గొన్నారు. ధర నిర్ణయంలో రైతు కూడా బేరమాడే శక్తి రావాలని చెప్పి చేసే ప్రయత్నంలో భాగంగా రైతు బంధు సమితిలు ఏర్పాటు చేయడం, మరి రైతులు ఒకే చోట కూర్చొని మాట్లాడుకోవడానికి, రైతులు తమ యొక్క అనుభవాన్ని పంచుకోవడానికి, తమ ఎకరం పొలంలో ఏ పంట పెట్టాలి, ఏది పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది, ఆ వచ్చిన పంటను ఎక్కడ అమ్ముకోవాలి, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకోవడానికి కావాల్సిన అన్ని రకాల వసతులు కల్పించడం కొరకు రైతు వేదికలను ఏర్పాటు చేసి రైతులు ఒకే చోట కూర్చొని మాట్లాడుకోవడానికి కావాల్సిన అవకాశాన్ని కల్పించాలని చెప్పి ఈ రైతు వేదికల నిర్మాణాన్ని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ప్రారంభం తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ రైతు వేదికలకి ఇవాళ మునుగోడు నియోజకవర్గంలోని అన్ని రైతు వేదికలకు కూడా ఈరోజు మనం శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. రెండు నెలల కాలంలోనే వీటన్నిటి కూడా పూర్తి చేసి దసరా నాటికి అన్ని కూడా ప్రారంభం చేసుకొని రైతాంగం తప్పకుండా ఈ రైతు వేదికల్లో కూర్చొని వాళ్ళ యొక్క పంట పొలాలకు సంబంధించి ప్రతి ఎకరం భూమిని సాగు పరీక్షలు చేయించుకొని అన్ని విషయాలు కూడా ఆ రైతు వేదికల్లో ఉండే ఆఫీసులోనే కంప్యూటర్లో నమోదు చేసుకొని అక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా కూడా వాళ్ళ పంటల్ని అమ్ముకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో రైతాంగానికి నాలెడ్జ్ ఇవ్వడం కొరకు, రైతులను ఆ రకంగా ఐక్యం చేయడం కొరకు, సంఘటన చేయడం కొరకు ఈ రైతు వేదికలు ఉపయోగపడతాయి. భారతదేశ వ్యవసాయ రంగంలోనే రైతు వేదికలు ఒక విప్లవాత్మకమైన పాత్ర. నల్గొండ జిల్లా నేరేడుగొప్ప మండలం బుగ్గతాండాలో పేద రైతు కుటుంబానికి చెందిన మారోని అనే మహిళ కన్నుమూశారు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేని తీరని లోటుగా మారింది. ఆ కుటుంబానికి కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ వాలంటీర్ బుగ్గతాండాకు చెందిన తరుణ్ కుమార్ అనే యువకుడు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి వచ్చే నిధులను ప్రతి పేద కుటుంబానికి తన వంతు సాయంగా అందించాలనే సంకల్పంతో ముందుకొచ్చి స్టార్ 9 న్యూస్ ఆధ్వర్యంలో బుగ్గతాండా ఉప సర్పంచ్ మధు నాయక్ చేతుల మీదుగా 25 కిలోల రైస్ బ్యాగ్ తో పాటు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా తరుణ్ మీడియాతో మాట్లాడుతూ ఆపద కాలంలో నాయకులు ముందుకు వచ్చి సహాయపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎంపీటీసీ బిక్కు నాయక్, మోహన్ నాయక్, బుడ్డా నాయక్, శ్రీను నాయక్, బీకే నాయక్, మోతా నాయక్, మోతీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఒక అమ్మ లాంటి మా మారోని అమ్మ, పెద్దమ్మ, ఊర్లో తెలిసిన మన చుట్టుపక్కల తండలో తెలిసిన పేరు ఎవరు తెలియనోళ్ళు ఎవరు ఉండరు అసలు. అలాంటి అమ్మ నిన్న మాకు దూరం అవ్వడం చాలా బాధాకరం. ఇలాంటి సందర్భాల్లో నాయకులు కానీ, మన మండల లీడర్లు కానీ ఇలాంటి కుటుంబాలకు ఆదుకోవాలని నా యొక్క చిన్న విన్నపము. కేంద్ర యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఫండ్స్ నుంచి సగం నా తరపు నుంచి చిన్న అమ్మకు చిన్న డొనేషన్ లాంటి నా తరపు నుంచి సేవ చేశాను. థ్యాంక్ యూ. ఇది ఉప సర్పంచ్ మరియు మన గ్రామ పెద్దల చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టార్ 9 న్యూస్, వాయిస్ ఆఫ్ ట్రూత్.